చుక్కలు నెలకు రాలిపోయే వేళ దిక్కులు అన్ని పేలిపోయే వేళ సింగపు నడకల సింగారి రూపాల మృత్యువు వచ్చింది. ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఒక యూనిటీ లేదు అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. పై స్థాయికి వెళ్తుందంటే ఎవరు ఓర్చుకోవట్లా. ట్రాన్స్ లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కమ్యూనిటీ మొత్తం ఒకటవుతుందా? కమ్యూనిటీలో కూడా ఈ మధ్య ద్వేషాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. కాలుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలేను మూడే కాలం వచ్చింది. ఒకసారి చెప్పాం, రెండు సార్లు చెప్పాం, మూడోసారి చెప్పాం, ఇంకా అదే పని అయిపోతే ఇంకెవరు చెప్తారు? మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకొని డబ్బులు తీసుకొని మోసం చేసుకుంటూ మా కమ్యూనిటీ వాళ్ళలోనే ఉంది ఇదంతా, కానీ బుద్ధి రాదు. కొంతమంది రోడ్ సైడ్ ఈ టైంకి వెళ్తే వాళ్ళు అక్కడ ఉంటారు అని వెళ్ళే వాళ్ళు మీ కమ్యూనిటీ వాళ్ళైనా లేకపోతే డబ్బు కోసం చేస్తున్నారా? నకిలీ వాళ్ళు కూడా వెళ్తున్నారు అండ్ మా కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్తున్నారు. మా కమ్యూనిటీ వాళ్ళకి సపోర్టెడ్ గా ఉంటున్నారు. పెళ్ళై పిల్లలుండి కూడా వాళ్ళు చీరలు కట్టుకొని రోడ్ల మీదకి వచ్చి సంపాదించుకుని ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా మీ దాంట్లో జరిగే ఇట్లా మోసపోయిన వాళ్ళ గురించి మీరు ఎందుకు ఫైట్ చేయట్లేరు? మోసపోవడం అలవాటే, ప్రేమించడం అలవాటే. సో తప్పెవరిది? మా కమ్యూనిటీ వాళ్ళలోనే ఉంది ఇదంతా. నా లైఫ్ నేను చూసుకుంటున్నాను, ఎవరి కోసమైనా ముందుకు వెళ్తున్నాను. అంటే స్వార్థంగా ఆలోచిస్తున్నారనే చెప్పాలా? కష్టపడి పని చేసుకుంటూ బతుకుతారా లేకపోతే దీనిపైన డిపెండ్ అవుతారా? రాజవంశాల నుంచి అదే కంటిన్యూగా అవుతుంది. అదే 80% నార్మల్గా ఉంటే 20% వస్త్రాధరణ గురించి మాట్లాడుకుంటే మీ దాంట్లో కూడా కొంతమంది ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్ ని తప్పుతో పట్టిస్తున్న ఒకరని కాదు, చాలా మంది ఉన్నారు. అంటే మిమ్మల్ని ఆపడానికి కారణం ఏంటి? అంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేనితనమా లేకపోతే మీకు ఫేమ్ వస్తే తీసుకోలేరా? మేబీ ఏ రీజన్స్ నాకు తెలియదు, కానీ నువ్వు ఇంటర్వ్యూస్లో ఇవ్వడం మాకు ఇష్టం లేదు, ఇంటర్వ్యూస్లో ఇవ్వద్దు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ట్రాన్స్ లో వస్త్రాధరణ గురించి మాట్లాడుకుంటే మీ దాంట్లో కూడా కొంతమంది ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా విచ్చలవిడిగా దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. అందులో మీకు ఇట్లాంటి వచ్చేసరికి ఎక్కువ ఎవరు గుర్తొస్తారు? మీ దాంట్లో మిమ్మల్ని మీ దాన్ని ట్రాన్స్ని తప్పుతో పట్టిస్తున్న వాళ్ళ లిస్ట్లో ఒకరని కాదు, చాలా మంది ఉన్నారు. ఫేమ్ ఉన్న వాళ్ళైనా వాళ్ళు నో అలా ఎవరు లేరు. ఇప్పుడు ఫేమ్ వచ్చారు అంటే పొట్టకూటి కోసం. ఇప్పుడు ఒక మూవీ నాకు వచ్చింది అనుకో, ఈ క్యారెక్టర్కి ఈ డ్రెస్ కావాలి అంటే నేను వేసుకోవాలి కదా. సో అలా చేసేది వేరు. సో నార్మల్గా వల్గారిటీని చూపించాలి, ఇవి చూపించకపోతే వ్యూస్ అండ్ లైక్స్ రావు అనుకుని చేసేవి వేరు. సో అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఇప్పుడు ప్రొఫెషన్ కోసం చేసేది వేరు అండ్ అదే పనిగా చేసేది ఇష్ట ప్రకారం చేసుకున్నది వేరు. ఇట్లా మీ దాంట్లో జరిగే ఇట్లా మోసపోయిన వాళ్ళ గురించి మీరు ఎందుకు ఫైట్ చేయట్లేరు? రీసెంట్గా చూసుకుంటే ఇన్స్టాలో రోడ్ పైకి ఎక్కి మరి చాలా ఏడ్చుకుంటూ ఒకరు మాట్లాడడం కూడా జరిగింది. మరి తన విషయంలో మీ అందరూ ఎందుకు ఇన్వాల్వ్ కాలేరు? అంటే తనని మీ కేటగిరీలో చేర్చుకోవట్లేదా? అలా అని కాదు, ఇప్పుడు ఒక మనిషి మంచి కోసం చెప్పినప్పుడు అదే పనిగా తను అదే చేస్తూ ఉంటే ఎన్నిసార్లు మేము చెప్తాం? ఒకసారి చెప్పాం, రెండు సార్లు చెప్పాం, మూడోసారి చెప్పాం, ఇంకా అదే పని అయిపోతే ఇంకెవరు చెప్తారు? ఇప్పుడు మనం మంచి కోసం చెప్పే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. పోనీ చెడిపోని అని వదిలేసాం అనుకో, అప్పుడు బాగుంటుంది. సో ఈ రోజుల్లో మంచి ఎవరికి ఉందండి? సో అలా వదిలేయడం బెటర్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సో ఏమంటారు, ఒకటి అంటారు కదా, బాధపడనిదే బోధపడదు అని. అది జరగాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. ట్రాన్స్ లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్గా ట్రాన్స్ యూనిటీ ఆర్ కమ్యూనిటీ మొత్తం ఒకటవుతుందా? మనకెందుకు అని వదిలేస్తారా? లేదండి, అస్సలు కమ్యూనిటీలో కూడా ఈ మధ్య ద్వేషాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. అప్పట్లో లేరు కమ్యూనిటీ కూడా. ఇప్పుడు ఒక ముగ్గురు వచ్చారనుకో, అంటే ఇది మంచిది కాదు, ఇది మార్చుదాం అని చెప్పి రీసెంట్గా కమ్యూనిటీలో జరిగిన గొడవలు చూడండి. చంద్రముఖి మేడం గారు, రచన మేడం గారు, మోనలిసా మేడం గారు, వీళ్ళందరూ ఒకటే. ఇక నుండి ఎవరైతే ఇలా వచ్చి సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నారో నకిలీ ట్రాన్స్ని, వాళ్ళని అడ్డుకోవాలి, ఆపేయాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఒక మీటింగ్స్ పెడితే మిగతా ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్ ఎవ్వరూ దాన్ని పాటించలేదు. సో తప్పెవరిది? మా కమ్యూనిటీ వాళ్ళలోనే ఉంది ఇదంతా. సో ఒక మంచి చేద్దామని వెళ్తే మిగతా వాళ్ళు పట్టించుకోవట్లా.
వాళ్ళు కూడా వదిలేశారు. మీ కమ్యూనిటీ నుంచి ఇలా ఉంటే బాగుంటుంది, మా ట్రాన్స్ కమ్యూనిటీ మాకు కూడా ఒక సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంటుంది, ఇది మార్చాలి అని అనుకున్నది ఏమైనా ఉందా మీ దాంట్లో? నా థాట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్కి కష్టం వచ్చింది అనుకో, అది చిన్నదైనా పెద్దదైనా సరే, అసలు ఈ హైదరాబాద్లో ఎంతమంది ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక యూనిట్ అవ్వాలి. అండ్ మా హక్కుల కోసం కావచ్చు, అండ్ ఏవైనా మాకంటూ కావాల్సినవి వాటి కోసం పోరాడాలి. సో అలా ఎవరు ముందుకు రావట్లేదు. వారి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నేనైనా సరే నా లైఫ్ నేను చూసుకుంటున్నాను. ఎవరి కోసమైనా ముందుకు వెళ్తున్నాను. అంటే స్వార్థంగా ఆలోచిస్తున్నారనే చెప్పాలా? అంటే మీరు కూడా ఇప్పుడు ముందుకు రావట్లేరంటే మీ లోపల కూడా స్వార్థం ఉందని మేబీ కావచ్చు. ఇప్పుడు అందరూ రానప్పుడు నేనే ఇప్పుడు ఒక మనిషి అక్కడ తప్పు జరుగుతుంది అంటే ఒకడు వెళ్ళాడు, మిగతా వాళ్ళు అలా చూస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు వాడికి కూడా అనిపిస్తుంది కదా, వీళ్ళందరూ ఉంటున్నారు, నాకెందుకు ఆ బాధ, నేను ఎందుకు వెళ్ళాలి అని. అదే టైప్ అనుకుంటా నేను కూడా. ఓకే, చూడు, అమ్మాయిలు లవ్లో ఉంటారు, అబ్బాయిలు లవ్లో ఉంటారు, ఆఖరికి మా ట్రాన్స్ ఉమెన్స్ లవ్లో ఉంటారు. బట్ నేనెందుకు ఉంటాను? కష్టపడి పని చేసుకుంటూ బతుకుతారా లేకపోతే దీనిపైన డిపెండ్ అవుతారా? అసలు మా పురాతన కాలం నుంచి, అంటే ట్రాన్స్ కమ్యూనిటీ మొదలైనప్పటి నుంచి, రాజవంశాల నుంచి అదే కంటిన్యూగా అవుతుంది. అదే. సో అది ఇంకా అలా ఏమంటారు, వంశపారపర్యంగా వచ్చినట్టు వచ్చేస్తూనే ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎందుకు మేము ఈ కాలంలో వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కాబట్టి పోలీసులు, లాయర్లు, డాక్టర్లు వీళ్ళందరూ మేము అవ్వగలుగుతున్నాం. ఒకప్పుడు అవేం లేవు. బయటికి వెళ్తే నీచంగా చూడటం. ఇప్పటికీ 80%, 100%లో 80% నార్మల్గా ఉంటే 20% నెగిటివ్గానే ఉంటారు. సో అలాంటివి ఫేస్ చేసే జనరేషన్ అది. ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ శరీరాన్ని అమ్ముకుంటే కానీ వాళ్ళకి వేరే వృత్తి లేదు. ఆ టైంలో చేశారు. అండ్ ఇప్పటికీ అలానే ఉంటున్నారు. ఈ కాలంలో ఎవరు కొంతమంది యూత్ అర్థం చేసుకుని జాబ్లు అవి ఇస్తున్నారు తప్ప ఒకప్పుడు అలా లేదు. అంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్ అనే ముసుగులో ఉండి మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకొని డబ్బులు తీసుకొని మోసం చేసుకుంటూ ఇట్లాంటివి చేస్తున్నారు. దీనికోసం కూడా మా కమ్యూనిటీలో పెద్ద పెద్ద చర్చలు జరిగాయి, పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగాయి. కొంతవరకు దాన్ని పులి స్టాప్ చేయగలిగారు ఈ మధ్యకాలంలో. దానికోసం పోరాటం చేసి నేను కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. అండ్ చంద్రముఖి గారు కావచ్చు, రచన గారు కావచ్చు, మోనాలిసా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. సో ప్రస్తుతానికైతే ట్రాన్స్ కమ్యూనిటీ కొంచెం నీట్గా సైలెంట్గా ఉంది. హ్యాపీ. ట్రాన్స్లో వచ్చేసరికి అంటే కొంతమంది రోడ్ సైడ్ ఈ టైంకి వెళ్తే వాళ్ళు అక్కడ ఉంటారు అని కొన్ని ప్లేసెస్ని పర్టికులర్గా వాళ్ళ కోసమే పెడతారు. సో అట్లా వెళ్ళే వాళ్ళు మీ కమ్యూనిటీ వాళ్ళైనా లేకపోతే వాళ్ళు ఏమైనా నకిలీగా మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకొని డబ్బు కోసం చేస్తున్నారా? ఒకప్పుడైతే నార్మల్గా మా కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే వెళ్ళేవారు. ఇప్పుడు మాత్రం మీరు చెప్పినట్టే నకిలీ వాళ్ళు కూడా వెళ్తున్నారు. అండ్ మా కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్తున్నారు. మా కమ్యూనిటీ వాళ్ళకి సపోర్టెడ్గా ఉంటున్నారు. పిల్లలు ఉండి కూడా వాళ్ళు చీరలు కట్టుకొని రోడ్ల మీదకి వచ్చి సంపాదించుకుని ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో యాక్సెప్ట్ చేస్తుంది కూడా మా కమ్యూనిటీ వాళ్ళే కొంతమంది. సో దీనికోసం కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అగెన్స్ట్గా అయిపోతున్నారు. ఏం చేయాలి వీళ్ళ కోసం? అందుకే వీళ్ళకి ఫ్యూచర్ ఎప్పుడైతే తెలుస్తుందో, కమ్యూనిటీకి చెడ్డ పేరు వచ్చేంత వరకు సైలెంట్గానే ఉంటారని వాళ్ళు కూడా వదిలేశారు. మీకు నచ్చింది మీరు చేసుకోండి అని. ఓకే. నష్టం వీళ్ళకి ఫ్యూచర్లో వచ్చేది నష్టం మాకు, భరిద్దాం. కానీ కొంతమంది ముందుకు రాకుండా వెనకెనకాల మీ దాంట్లోనే మిమ్మల్ని తప్పు పట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే చెప్తున్నాను కదా, మంచి కోసం ముందుకు ఎవరో ఇష్టం వస్తే వాళ్ళనే బ్లేమ్ చేస్తారు. సో వీళ్ళు మంచి పని చేస్తున్నారు, ఫ్యూచర్లో ఇది మాకు బాగుపడుతుంది అనే థాట్ ఎవరికీ లేదు. సో వీళ్ళు ఇలా చేస్తున్నారంటే అది వీళ్ళకి నెగిటివిటీ. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసేది వీళ్ళే కదా, వీళ్ళకి డబ్బులు ఇస్తారు అలా. ఓకే, మీ దాంట్లో ఏదైనా మారాలి అనుకుంటే పొట్టకూటి కోసం మీరు ఏదైతే పని చేస్తున్నారో అదేమైనా మారాలి, అట్లేమైనా ఉండకూడదు అని అనుకుంటున్నారా? లేకపోతే అది మా వంశపారంపరంగానే వస్తుంది, అది ఉండాలి అని అనుకుంటున్నారా? అలా ఏం లేదు. అలా అనుకుంటే ఇంతకు ముందు నేను చాలా ఇంటర్వ్యూస్లో నేను ప్రాసిక్యూషన్ చేస్తానని ఓపెన్గా చెప్పేసా. అదే ఇప్పుడు 1 year అయింది నేను ఇంటర్వ్యూస్ అన్నీ క్లోజ్ చేసి, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ 1 year తర్వాత నాకు ప్రాసిక్యూషన్ని నేను ఆఫ్ చేసేసాను. నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేద్దాం అనుకున్నా. మేబీ అప్పుడు నాకు అది కష్టకాలం కావచ్చు. సో జనాల మధ్య పేరు ప్రఖ్యాతలు అన్నీ వచ్చాక నన్ను గుర్తించిన తర్వాత కూడా అదే పని చేస్తే విలువ లేకుండా పోతుంది. ఓకే, ఇప్పుడు మీ దాంట్లో ఇది చేంజ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు అందరూ చేంజ్ అవుతున్నారు మా వాళ్ళలో కూడా. ఓకే, నైస్.